ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. నేను ఫస్ట్ ఒక 2 మాటలు చెప్తా, తర్వాత డిస్కస్ చేద్దాం కొద్దిసేపు. జీవితం అందరికీ ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలి అనుకుంటారు, అవునా? పుట్టిన ప్రతి మానవుడి హక్కు జీవితంలో నిరంతరం విజయం సాధించడం కదా. వాస్తవానికి అపజయం అనేది లేదు, విజయమే ఉంది. కానీ మనం చూసే దృష్టిని బట్టి విజయాలను కూడా అపజయాలుగా భావించి దుఃఖానికి లోనై మనం చేస్తూ ఉన్న పని నుండి వెనక్కొచ్చి మనసును నిర్వీర్యం చేసుకుని డిప్రెషన్ అంటాం కదా, మనసును అసమతుల్యత, ఒత్తిడిలో మనం ఎంతో చేసుకుంటాం. జీవితాన్ని ముందుగా నడవనివ్వకుండా వెనక్కి లాగేసుకుంటూ ఉంటాం. దీనికి అంతటికీ కారణం వ్యవహారము, దాన్ని చూసే తీరు, దృష్టి. అయితే ఇందులో ఒక చిన్న 2 విషయాలు చెప్తాను చూడండి. 2 స్నేహితులు కలిసి ఒక బిజినెస్ మొదలుపెట్టారు. సపోజ్ ఇద్దరు 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. అందులో మొదటి వ్యక్తి అనుకున్నాడు, నాకు ఈ సంవత్సరాంతంలో 2 లక్షలు లాభం సంపాదించగలిగితే చాలు. అంటే పెట్టుబడికి కృషి తోడు చేస్తే కృషికి ఫలితం ఒకటి, వ్యాపారానికి లాభం ఇంకొకటి. బిజినెస్ చేస్తూ ఉన్నాం, మంత్లీ ఇంత తీసుకుంటారు కదా ఖర్చులకి కదా. చివరికి నాకు 2 లక్షలు లాభం వస్తే చాలు అని మొదటివాడు అనుకున్నాడు. రెండోవాడు అనుకున్నాడు, కనీసం 4 లక్షల లాభం కావాలి అని అనుకున్నాడు. సంవత్సరం అయిపోయింది, లెక్కలు చూసుకున్నారు. లాభాన్ని పంచుకుంటే చెరో 3 లక్షల లాభం వచ్చింది. మొదటివాడు అనుకున్నాడు, నేను ఊహించిన దానికంటే నాకు ఎక్కువ లాభం వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాను,
ఇంకా అధిక ఉత్సాహంతో ఈ పని చేస్తాను అని నిర్ణయించుకున్నాడు, ముందుకెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి ఉన్నాడే డీలా పడిపోయాడు. నాకు నష్టం వచ్చింది అనుకున్నాడు. నేను ఏది రావాలి అని అనుకున్నాను, నాకు రాలేదు, నాకు నష్టం వచ్చింది, ఇలాగైతే ఏం పని చేస్తాం, అందరికీ చెప్పుకున్నాడు. నష్టం వచ్చింది, నష్టం వచ్చింది. ఆ తర్వాత ఆ పనిలో ఇంతకు ముందులో ఉత్సాహం చూపించలేకపోయాడు. క్రమంగా పనిని వదులుకోవడానికి కూడా ప్రయత్నించాడు. ఓకే, ఇది విషయం. ఇందులో వాళ్ళు మొదలుపెట్టిన వ్యాపారంలో లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? స్పందన ఆడియో, ఓకే, ఆడియో ఆన్ చేసుకోండి అందరూ. ఫస్ట్ రోజు డిస్కషన్ కదా, కొంచెం చూద్దాం. అంటే మనం నేర్చుకోబోయే జ్ఞానం మనకి ఇక్కడ ఎలా పనికొస్తుంది ముందు తెలిస్తే మనం అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. ఉదయని నువ్వు కూడా వీడియో ఆన్ చేసుకో. ఇప్పుడు చెప్పండి, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? మరి రెండో వ్యక్తి ఎందుకు డిప్రెషన్లో లోనయ్యాడు? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు ఆయన కదా. ఒక అతనికి సాటిస్ఫాక్షన్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది కదా. రెండో వ్యక్తి అసంతృప్తికి లోనయ్యాడు, డిస్సాటిస్ఫై అయ్యాడు. కారణం ఓవర్ ఎక్స్పెక్టేషన్ కదా. కదా, వాస్తవానికి ఇద్దరికీ వచ్చింది లాభం, కానీ ఒక వ్యక్తి ఏమో అధిక ఉత్సాహంతో ముందుకెళ్ళాడు, రెండో వ్యక్తి ఏమో నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోయాడు. సమాజం అంతా ఇట్లా ఉంటుంది. సమాజం అంతా ఇట్లా ఉంటుంది. దానికి వేదాంతం చెప్తుంది, సిద్ధి అసిద్ధయ సమః భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది ఎక్కడ వింటూనే ఉంటారు, యోగం 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 యోగా 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 కదా. నేను యోగా చేస్తున్నాను అంటే ఒక అతని ఉద్దేశం ఆసనాలు, ఇంకొక అతని ఉద్దేశం ప్రాణాయామం, ఇంకొక అతని ఉద్దేశం ధ్యానం, ఇంకొక అతని ఉద్దేశం ఆహార నియమం కదా. రకరకాలుగా భావిస్తారు, కానీ అన్నిటినీ కూడా యోగా అంటారు. కానీ అసలు యోగం అంటే ఏంటి అంటే సిద్ధి అసిద్ధయ సమః భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అయా నువ్వు పని పర్ఫెక్ట్గా చెయ్యి, చేసిన తర్వాత ఫలం ఏ విధంగా వచ్చినా మొదట నువ్వు నీ మానసిక సమతౌల్యతను కోల్పోకు, మనస్సుని అస్థిరతలో పడవేయకు. అర్థమైందా? యోగా భగవద్గీతలో భగవంతుడు మొదలు పెడుతూనే మొదట వ్యక్తి నిరంతరం చేసిన పనిలో అసంతృప్తి పొందకుండా ఉండాలి అని అంటే ఎక్స్పెక్టేషన్ ఉంచకు అంటాడు. ఏమంటే ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా పనిచేస్తాం? కానీ నిర్ణయించుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఓ పని, ఏ పని ఎలా చేయాలి, దాంట్లో లాభం ఏంటి, నష్టం ఏంటి, లాభం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, నష్టం వచ్చినప్పుడు దాంట్లో పడిపోకుండా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ ముందు నిర్ణయించుకోవాలి. ఏ పనైనా సరే, రాజకీయమైన, వ్యాపారమైనా, జాబ్ అయినా, వ్యవసాయమైనా,
విద్యాభ్యాసమైన. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అందరికీ చెప్పుకున్నాడు, నాకు 90% వస్తాయి అని చెప్పుకున్నాడు. అందరికీ చెప్పుకున్నాడు, కానీ ఎగ్జామ్స్లో 85% వచ్చాయి. చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఇంటి నుండి బయటికి వెళ్ళడం మానేశాడు. ఆలోచనల్లో పడిపోయాడు. ఆలోచించాలా లేదా? కానీ ఆలోచనల్లో పడిపోయాడు. నిరాశకు లోనయ్యాడు. నీరసం వచ్చేసింది. ఆహారం తినడం మానేశాడు. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడట్లేదు. లోపల వేదన, ముఖంలో మనసులో కలిగే మంటల తాలూకు ఎక్స్ప్రెషన్. హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా వల్ల కాదు, సైకియాట్రిస్ట్కి తీసుకెళ్ళాను. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాను. సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన, నా వల్ల కాదు, అయిపోయింది, మీరు ముందే వచ్చి ఉంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు చేయి దాటిపోయింది, మరి దీనికి మార్గం ఏంటి అని అంటే ఒక మాట చెప్పాడు, ఎర్రగడ్డకి తీసుకెళ్ళండి అని. తెలుసా ఎర్రగడ్డ ప్రాధాన్యత? ఉదయనే ఎర్రగడ్డ ప్రాధాన్యత తెలుసా? ఆడియో ఏంటి? పిచ్చాసుపత్రి కదా, అతనికి పిచ్చెక్కింది, అక్కడ తీసుకెళ్ళండి అన్నారు. పిచ్చి అంటే ఏం లేదు, ఆలోచనలు సమస్థితిని కోల్పోయి వ్యక్తి నిగ్రహించడానికి వీలు లేని స్థితిలో పడిపోవడం. మానసిక స్థిరత్వాన్ని కోల్పోవడం. కారణం ఒకటే, ఏం లేదు, ఆలోచనలు. మనసు ఒక సెకండ్కి మినిమం 15 నుండి మ్యాక్సిమం 150 థాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుందట. మానసిక శాస్త్రజ్ఞులు చెప్తారు. ఒక సెకండ్కి కనీసం 15 ఆలోచనలు వస్తాయట. అవి 150 వరకు వెళ్ళిపోతాయట. 50 దాటాయి అంటే మనసు కంట్రోల్లో లేదు అని అంటారు. 75 దాటింది అంటే పిచ్చెక్కింది అంటారు. అన్నా 100 దాటితే ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, ఆ వ్యక్తి ఇంట్లో కూడా ఉండడు, బట్టలు చించేసుకొని రోడ్డు మీద పడతాడు. గమనించి చూడండి, ఆలోచనలలో క్వాంటిటీ పెరిగే కొద్దీ నియంత్రణ కోల్పోతుంది. అవునా? నా మనసు నా కంట్రోల్లో లేదు అని అంటారు. అర్థమైందా? కంట్రోల్లో లేదు అంటారు. కారణం ఆలోచనలు అధికంగా రావడం. అన్ని రకాల బలహీనతలకు కారణం అధికంగా ఆలోచించడం. ఆలోచించకపోతే జీవితం లేదు. అవునా? ఆలోచించి తీరాలి. మనం ఆలోచించడాన్ని, ఆలోచించి నిర్ణయించి క్రమపద్ధతిలో పనిచేయడాన్ని ప్రణాళిక చేసి తీరాలి. కానీ ఆలోచనలలో పడిపోవడాన్ని, అది ఎక్కువైపోతే డిప్రెషన్ అంటారు కదా. సముద్రంలో జలం ఉంటుంది, గాలి ఒత్తిడి వచ్చింది అంటే అది రింగ్లా తిరుగుతుంది, తిరిగి వాటర్ పైకి లేచి వచ్చి భూమి మీద పడుతుంది. సముద్ర గర్భంలో డిప్రెషన్ అంటారు. సముద్రానికి కూడా వస్తుంది డిప్రెషన్ కదా. ఒత్తిడి, ఈ వేదన, ఒత్తిడి
మనసు మీద పడితే మనసులో ఆలోచనలు అధికమయ్యి కంట్రోల్ తప్పితే దాన్ని కూడా డిప్రెషన్ అంటారు. సముద్రం భూమి మీద పడుతుంది, మనసు ఎవరి మీద పడుతుంది? మొదట ఆ వ్యక్తిని తొక్కేస్తుంది, తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ కూడా చూడండి ఆలోచనలో పడిపోయి నిరంతర వేదనగా ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా దుఃఖానికి లోనవుతారా కదా? సేమే ఒక వ్యక్తిలో బాధ కలిగితే అది లోపల నుంచి వైరస్ లాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ అంటుకుంటుంది, అందరినీ నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి అలాగ పడిపోకయ్యా. కానీ వాడు వెళ్ళాడు, తీసుకెళ్ళి విచారాసుపత్రిలో వేసేసాడు, పోయింది. వాడు మొదట బాధపడుతూ ఉన్నప్పటి నుండి ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, అరే 5%ఏ కదరా పోయింది, నెక్స్ట్ టైం కష్టపడ్డావురా అంటే ఇంకో 10% పెంచినా 90 దాటుతావు కదా. ఎవరు ఎంత చెప్పినా వాడు వినలేదు, అవునా? కారణం వినకపోవడం. తన శ్రేయస్సును తన మంచిని కోరే వాళ్ళ మాట వినకపోవడం మనసు మీద నియంత్రణ కోల్పోవడానికి మార్గం అవుతుంది కదా. ఫస్ట్దేమో అధికంగా ఫలాన్ని కోరుకోవడం, ఓవర్ ఎక్స్పెక్టేషన్. రెండోది తన శ్రేయస్సు కోరే వాళ్ళ మాట వినకపోవడం. ఈ రెండింటిలో కూడా మూలం విపరీతంగా ఆలోచించడం, ఆలోచనలలో పడిపోవడం. కంట్రోల్లోకి రాదు. చూడండి ఈ మంత్రం ఎంత స్పష్టంగా పనికొస్తుంది. సిద్ధి అసిద్ధయ సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. కానీ మనం బాగా విచారణ చేయగలిగితే చేసే ప్రతి పనిలోనూ ఎంత ప్రయోజనం వచ్చిందో ఖచ్చితంగా మన పనికి తగ్గ ప్రయోజనం వచ్చి ఉంటుంది. సద్భావంతో మొదలుపెట్టినప్పుడు అక్కడ మంచే కనిపిస్తుంది. కొంచెం ఓపిక బట్టి ప్రిపేర్ అయితే నెక్స్ట్ టైం దీనికంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చా లేదా? తెచ్చుకోవచ్చు కదా. అంతేకాదు ఏ పనిలోనైనా. జనరల్గా నా విషయం ఒకటి చెప్తా వినండి. ఏ పని మొదలుపెట్టినా తప్పనిసరిగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. పని మన ఒకరికే సంబంధించింది అయితే ఎఫర్ట్ మనం ఒక్కరమే పెట్టాలి. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ ఫలాన్ని చేకూర్చేదైతే అందరి కృషి కూడా తోడవుతుంది, అవునా కదా? అయితే ఆ పని చేయించే వ్యక్తి అందరికీ మంచి జరగాలి, అందరికీ ప్రయోజనం కలగాలి అనే ఆలోచనను చెదరనివ్వకుండా నిలబెట్టుకోగలిగేటట్లయితే ఫెయిల్యూర్ ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఫెయిల్ అయినట్టు పైకి కనిపిస్తుంది, కానీ దాంట్లో గ్రాండ్ సక్సెస్ ఉంటుంది వెనక లోపల. అలాంటి ఒక్క విషయాన్ని చెప్తాను వినండి. ఓసారి భద్రాచలం తెలుసు కదా అందరికీ. భద్రాచలంలో ఒక స్పిరిచువల్ క్యాంప్ పెడదామని అనుకున్నాం, బుక్ చేసుకున్నాం. ఒక 3 days అక్కడ ఉండి అక్కడి నుంచి సైట్ సీయింగ్ చూసుకుంటూ ఏ ప్రదేశాలకు వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళేటప్పుడే రాజమండ్రి నుండి పాపికొండల యాత్ర ఐడియా ఉందా? మనకు ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణకి 2 రాష్ట్రాలకు సంబంధించింది గోదావరి నది. దాంట్లో ఆ పాపికొండల యాత్ర ఒక అద్భుత యాత్ర. అయితే రాజమండ్రి నుండి నేను భీమవరం దగ్గర ఒక జ్ఞానయజ్ఞం చేస్తున్నా, అందరినీ రాజమండ్రికి రమ్మని చెప్పా. రాజమండ్రి నుండి ఒక పెద్ద బోట్ మాట్లాడుకున్నాం. అక్కడ నుంచి భద్రాచలానికి వెళ్ళిపోయి భద్రాచలంలో 3 days స్పిరిచువల్ క్యాంప్ నడుపుకున్నాం. అందరూ ఒక సమయానికి వచ్చేసారు. మేము పడవ ఎక్కేసాము. 10 kilometers వెళ్ళి పడవ తీసుకెళ్ళిపోయి ఒక ఒడ్డున ఆపేశాడు వాడు, ఆ పడవ నడిపేవాడు, నావికుడు అంటారు కదా.
వాడు తీసుకెళ్ళిపోయి పక్కన ఆపేశాడు, వాడిని ముందుకు వెళ్ళనిస్తాడు. వాడు రకరకాల కారణాలు చెప్తున్నాడు. వాడు ఏం చేసినా ముందుకు పోవట్లేదు. వాడు సాయంత్రం దాకా అక్కడే ఉన్నాడు. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాత వెనక్కి తిప్పి రాజమండ్రి దగ్గర తీసుకొని వచ్చి అందరిని వదిలేసి వాడు పాటుకొని వెళ్ళిపోయాడు. చాలా మొత్తం ఎక్కడ అటు నిజామాబాద్ నుండి వరంగల్, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా అటువైపు నుండి వచ్చారు. అటువైపు గుంటూరు, విజయవాడ, నెల్లూరు, అవునా, కడప జిల్లా అన్ని వైపుల నుండి కూడా వచ్చారు. అందరూ బాగా హాయిగా యాత్రకు వెళ్ళి క్యాంప్ చేసుకున్నాము. అందరూ నిరుత్సాహానికి లోనయ్యారు. నాకు కూడా అనిపించింది, ఏంటి, ఎందుకు ఇది ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, విషయాలన్నీ బయటపడాల. ఆ ఆర్గనైజర్సు ప్లస్ ఆ పడవ నడిపే వాళ్ళు వాళ్ళ మధ్యలోనే పెట్టుకున్నారు కారణాలు, తెలియలేదు. కానీ ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. సరే దించేసారి చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఏం చేసేసాం, రాజమండ్రి నుండి కొంతమంది విజయవాడకు వచ్చి ఇటు వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమంది వరంగల్కు, విజయవాడ నుంచి అటు వరంగల్ వెళ్ళి వరంగల్ నుండి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. 1-2 ట్రైన్లు ఉన్నాయి, ఎక్కేసి వెళ్ళిపోయారు అందరూ. 7 గంటలకు ఆ రైల్వే స్టేషన్లో ఉంటే 9 గంటలకి ట్రైన్ దిగేసిన తర్వాత రాత్రి 12 గంటలకు అందరూ చేరుకున్నారు. కరెక్ట్గా 12:10 వర్షం స్టార్ట్ అయింది. 2 రోజులు అంటే 48 అవర్స్ ఆపకుండా కొట్టింది. భద్రాచలం ఊరు కూడా మునిగిపోయింది. ఆ గోదావరి పొంగింది. భయంకరమైన తుఫాను. విజయమా అపజయమా? ఇది ఒకటి. కానీ గమనించి చూడండి, అరే ఏ పని మొదలుపెట్టినా ఫెయిల్ కాలేదే, ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయామా అని నాకు కూడా అనిపించింది. కానీ తర్వాత తెలిసిన విషయాలంటే ఎంత మహత్కరమైనటువంటి విజయము. ఒకటి, వర్షాన్ని తప్పించుకున్నాం. రెండోది తెలుసా, ఆ పడవ పాతదట, వాడు రిపేర్ చేసి తీసుకొని పెట్టాడు. ఆ పడవకి ఎంత వెయిట్ అయితే ఎక్కించాలనో వాడికి లెక్కలేదు, ఇటు ఆర్గనైజ్ చేసే వాళ్ళకు కూడా కరెక్ట్గా గమనించలేదు. 60 మంది ఎక్కచ్చట ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని. 80 మంది ఎక్కాం. 80 మంది అక్కడ 3 రోజులు క్యాంప్ ఉండాలనుకున్నారు కదా, ప్రతి ఒక్కరూ 2 బ్యాగులు తెచ్చుకున్నారు. అంతేకాదు 3 రోజులకు కావాల్సిన ప్రొవిజన్స్, వెజిటబుల్స్తో సహా ఎక్కించారు. వాడు అంటాడు 3 రెట్లు బరువు అయింది. ఏరా ఎందుకు వెళ్ళవరా ముందుకు, ఎందుకు ఆపావు అంటే వాడు ఒకటే అన్నాడట, నాకు ఈతొచ్చు మీకొచ్చా. ఆర్గనైజర్స్ అని అడిగాడట, నాకు ఈతొచ్చు మీకొచ్చా, మీకు భగవద్గీత తెలుసు, నాకు కూడా తెలుసు. డ్రైవర్ ఉన్నాడే, భగవద్గీత మీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఈత నాకొచ్చు మీకొచ్చా, ముందుకెళితే మునిగిపోతుంది. ఆ డ్రైవరు వాడు ఇంకొక విషయాన్ని కూడా దాచిపెట్టాడు. ఏంటి అంటే, అది లోపల కిచెన్ ఉంటుంది, వాళ్ళు పెద్ద వాళ్ళు వంట చేస్తారు లోపలే. ఆ కిచెన్లో పడవ కింద రంధ్రం పడిందట, హోల్ పడింది కింద. వాడు ఇంత బెడ్షీట్లు, రగ్గులు, గోను సంచులు వేసి నేను రాళ్ళు తీసుకొచ్చి పెట్టాడట, నీళ్ళు పైకి తోసుకురాకుండా ఉండడానికి. ఏమయ్యేది, ముందుకెళితే వర్షం దెబ్బ ఒకటి, బరువుతో ఎక్కడైనా మునిగిపోవచ్చు. కానీ ఆ నీళ్ళు కానీ కొంచెం పైకి వస్తే పడవలో ఉన్న మేము 80 మంది, వాళ్ళ వర్కర్స్ దాదాపు 7-8 మంది, 90 మంది దాకా, ఒక్కరన్నా బయటపడేవాళ్ళ. పైగా ఆ పాపి కొండల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా 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 డెప్త్ ఉంటుంది. అది పడవ మునిగింది అంటే ఇంక మళ్ళీ అడ్రస్ కూడా కొన్ని నెలల వరకు బయట కూడా రాదు. చూసాం కదా మనం 4 ఏళ్ల క్రితం కరోనా స్టార్టింగ్లో.
ఇప్పుడు చెప్పండి, ఫెయిల్యూరా, సక్సెసా, అవునా, దురదృష్టమా, అదృష్టమా, కర్మఫలమా, భగవద్ అనుగ్రహమా? ఇందులో ఫలాలన్నీ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా? అవునా కదా? కానీ ఫెయిల్ అయిందే అని కూర్చుంటే ఏమయ్యేది? తర్వాత ఏ పని చేయలేకపోయేవాళ్ళం కదా. కానీ అట్లా కూర్చుంటే భగవాన్, దానికి ఏంటంటే మన ఇష్టదైవం అక్కడ ఆ రామచంద్రుడు, అవునా, మనల్ని నడిపించే మన గురుదేవుడు ఎంత ఎక్కువగా అనుగ్రహించి ఉంటే మనం బయటపడ్డాము అంత భయంకరమైనటువంటి, అవునా, సమస్య నుండి కదా. దైవాన్ని మర్చిపోలేము. సో ఇక్కడ 2-3 విషయాలు ఉంటాయి చూడండి. మనం చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళుతూ ఉన్నా దురదృష్టం కూడా వెంటాడచ్చు. కానీ మనతో మన కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకందరికీ మంచి జరగాలనే ఆలోచన ఏదైతే ఉంటుందో 90%లో ఉన్న ఈ దురదృష్టం 1%కి వెళ్ళిపోతుంది. అవునా, 1%కి వెళ్ళిపోతుంది. కానీ అందరికీ మంచి జరగాలి అనే నాయకుడిలో ఆలోచన ఏదైతే ఉందో సంపూర్ణంగా భగవంతుని అనుగ్రహాన్ని భగవంతునే తీసుకొని అక్కడ నిలబెడుతుంది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. రిషికేశ్లో ఒక మహాత్ముడిని కలిస్తే ఆయన చెప్పాడు, ఒక్కోసారి దైవానుగ్రహం ఎలా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి, తప్పనిసరిగా మనం వినాల్సినటువంటిది. రిషికేశ్లో కైలాసాశ్రమం అని ఉంటుంది, విన్నారా? కైలాసాశ్రమం మహాత్ములకు నిలయం. గొప్ప గొప్ప మహానుభావులు అందరూ అక్కడ తయారవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉంది వాళ్ళ సంస్థ. ఆ ఆశ్రమం నుండి మహాత్ములు, పీఠాధిపతులు 120 ఏళ్ళు, 140 ఏళ్ళు, 160 ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు. 160 ఏళ్ళు. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తా. ఆ పీఠాధిపతిగా ఒకసారట వాళ్ళ ఆశ్రమంలో ప్రతిరోజు వేదాంతం క్లాసులు నడుస్తుంటాయి. ఆ పీఠాధిపతికి విశ్వనాథుడు తెలుసుగా, శివుడు, రోజు కల్లో కనిపించి నాకు ఒక కుటీరం కట్టించవా ఇక్కడ, నాకు ఒక కుటీరం కట్టించవా ఇక్కడ, నాకు ఒక కుటీరం కట్టించవా ఇక్కడ అని అడిగేవాడట పీఠాధిపతిని కల్లో. ఆయన ఏదోలే నా భ్రమేమోలే అనుకునేవాడట. దేవుడి కుటీరం అంటే ఏంటి? ఆశ్రమంలో సాధువులు నివసించేటువంటి ఇళ్ళని కుటీరాలు అంటారు కదా. ఇప్పుడు ఆయన కుటీరం అంటే నాకు గుడి కట్టించవా అని కదా. అలాగ అడుగుతుంటే ఒకరోజట ఈ స్వామి, ఏమయ్యా విశ్వనాథ, లోకమంతా ఉన్నావు, పెద్ద 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 మహామహా దేవాలయాలన్నీ ఉన్నాయి నీకు, మేము పేదవాళ్ళము, నీకెక్కడ కట్టించగలమయ్యా పెద్ద పెద్ద మంటపాలు, గుడులు, గోపురాలు, మా వల్ల కాదయ్యా అన్నట్ట. ఆయన అన్నట్టు, ఇదిగో నువ్వు ఉండడానికి ఎలాంటిది కట్టించుకున్నావో నాకు కూడా అట్లాంటిదే కట్టించు. పదే 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 చెప్తున్నాడట, నాకు అలాంటిదే కట్టించు. ఈయన అన్నాడట, అయ్యా నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు, మేము ఏది మాకు లభిస్తే దాంతోనే సామాన్యమైనటువంటి భోజనంతో సర్దుకుంటాము, నీకు రకరకాలైన నైవేద్యాలు, పూజలు మేమెక్కడ చేయగలమయ్యా. ఇంకొక రోజు అన్నమాట. అంటే ఆయన అన్నాడట, మీరు ఏం తింటే అదే పెట్టండి నాకు, మీరు ఏది తింటారో అదే నాకు నివేదన ఇప్పించండి చాలు, నాకు ఎక్కువగా ఏమీ కోరను అని అన్నాడట. అయిపోయింది. కానీ ఈయన కామ్గా ఉన్నాడు. మళ్ళీ ఇంకొక రోజు అట, ఏమయ్యా నేను అడుగుతూనే ఉన్నాను, నాకు మీరు కుటీరం కట్టించట్లేదు, ఎందుకు కట్టించడం? ఈయన అడిగాడట, ఏమయ్యా
నువ్వు మా ఆశ్రమంలో వచ్చి ఉండాలని ఎందుకు కోరిక పుట్టింది నీకు చెప్పు అన్నారు. ఎవరిని? శివుణ్ణి. నీకెందుకు కోరిక కలిగిందయ్యా మా ఆశ్రమంలోకి వచ్చి? ఆయన అన్నాడట, నిత్యం నిరంతరం మీ ఆశ్రమంలో వేదాంత జ్ఞానం శ్రవణం చేయబడుతూ ఉంటుంది. నాకు కూడా చాలా ఆశగా ఉంది ఉపనిషత్తు జ్ఞానాన్ని వినాలి అని. నేను అందుకు అడుగుతున్నాను అని అన్నా. అర్థమైందా? శివుడే అడుగుతున్నాడు వాళ్ళని, నాకు కుటీరం కట్టించు, మీరేది తింటే అది నాకు పెట్టండి, కానీ మీకు సత్సంగ హాల్ ఉంటుంది, రోజు క్లాసెస్ తీసుకునేటువంటిది మీటింగ్ హాల్, దాని పక్కనే కావాలి, ఎందుకంటే మీరు చెప్పే క్లాసుల్ని వినాలి అని అనుకుంటున్నాను, మీ క్లాసుల్ని వినాలి అని అనుకుంటున్నాను. శివుడు కూడా ఎదురు చూస్తాడా? ఆ రోజు నుండి ఆశ్రమంలో ఒక నియమాన్ని శాశ్వతం చేసేశారు. ఆయనకి అందరిలాగానే ఒక చిన్న కుటీరం శివుడికి కూడా వేయించాలి, దాంట్లో శివుడిని ప్రతిష్ఠ చేయించాలి. ఆశ్రమంలో ఆ సత్సంగం జరిగే హాల్ ఏదైతే, మీటింగ్ హాల్ ఏదైతే ఉందో, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి క్లాసులు చెప్పేటప్పుడు విని తీరాలి. క్లాసులు చెప్పకపోయినా అక్కడికి వచ్చి 2 గంటలు నిష్టగా కూర్చొని ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇలాంటి యోగశాస్త్రాలు, తత్వశాస్త్ర గ్రంథాలని ఖచ్చితంగా 2 గంటలు అక్కడ కూర్చొని చదువుకోవాలి. ఆశ్రమంలో ఉండాలి అని అంటే, అలాంటి ఆశ్రమం నుండి ఒకసారి ఒక పీఠాధిపతి బద్రీనాథ్గా నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడట. రిషికేశ్ నుండి 300 కిలోమీటర్లు ఉంటుంది. అప్పట్లో బస్సులు, వాహనాలు నడిచి వెళ్ళిపోయేవారట. నడిచిపోతే మధ్యలో ధర్మశాలలు ఉంటాయి అక్కడక్కడ, అంటే ఉండడానికి వసతి ప్లస్ భోజనము కొంతమంది మహాత్ములు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగా ఒక ధర్మశాలకు వెళ్ళారట. ఓ 10 మంది సాధువులు అందరూ కలిసి ఒక ధర్మశాలలో ఉన్నారట. ఆ పక్కన ఏదో ఒక చిన్న కుటీరం, ఒక షెడ్ లాంటిది, దాంట్లో ఈ పీఠాధిపతి ఉన్నాడట. ఆ 10 మంది కలిసి ఒక ధర్మశాలలో ఉన్నారు. ఆ ధర్మశాలలో ఉంటే ఓపెన్ చేయి, లాగొస్తుంది. ధర్మశాలలో ఉంటే ఈయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడట. పైన నుండి పిడుగు పడుతుందంటాం కదా, పెద్ద భయంకరమైనటువంటి మెరుపు లాంటిది ఒకటి వచ్చి ఆ కుటీరం దాకా వచ్చి ధర్మశాల దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందట. చాలాసార్లు జరుగుతుందట. వాళ్ళందరూ సాధువులు, విజ్ఞానవంతులే, మహాభక్తులే. వాళ్ళందరూ అనుకుంటున్నారట, ఈరోజు అది పిడుగు పడడం, మనం చావడం ఖాయం కదా. అయితే మనలో ఎవడో ఒక దుఃఖ ప్రారంధం కలిగిన వాడు ఉన్నాడు. వాడు ఒక్కడిని కానీ బయటికి పంపిస్తే ఆ పిడిగోదు వాడిని చంపేసి వెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళు అందరం బతకచ్చు. కాబట్టి ఒక్కొక్కరం ఏం చేద్దాం, ఎదురు చెట్టు ఉందట, ఒక్కొక్కరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అరగంట అక్కడ ఉండి మళ్ళీ రావడం, పావుగంట అక్కడ ఉండి ఇట్లా వచ్చేసేద్దాం. ఎవడికి కాలం తీరిందో వాడు పోతాడు, మిగతా వాళ్ళందరూ బతుకుదాం, లేకపోతే అందరం చచ్చేటట్లున్నాము అని అనుకున్నాడు. అలాగా ఒక్కొక్కరిని పంపించడం, పావుగంట 2 నిమిషాలు అక్కడ ఉండడం, వాడు మళ్ళీ వచ్చి రావడం, ఇంకో రెండో వాడు వెళ్ళడం, ఇట్లాగా జరుగుతూ ఉందట. 9 మంది అయిపోయారు. 10వ వాడు ఉన్నాడు, పాపం కొంచెం అమాయకుడట, కొంచెం జ్ఞానం తక్కువ వాడట. మిగతా వాళ్ళకందరికీ జనరల్గా కొంచెం చిన్న చూపు ఉంటుందిగా, వాడు కొంచెం భయస్తుడు కూడా అనట. ఏం చేశారు, వాడు 10వ వాడిని వెళ్ళమంటే నీ వెళ్ళరు అంటాడట. అర్థమైంది ఏమిటి, నేను ఒక్కడిని పోయేటట్టున్నాను, ఇంతమంది వెళ్ళి తిరిగి వచ్చారు కదా అని వాళ్ళకేం కాలేదు, ఖచ్చితంగా నేను వెళితే చచ్చి తీరుతాను.
ఆ! వాడు ఎంత పంపినా వెళ్ళలేదట. అందరూ కలిసి వాడిని బలవంతంగా లాక్కొని వెళ్ళి ఆ చెట్టుకు తాళ్ళేసి కట్టేసి వీళ్ళందరూ వచ్చి ధర్మశాలలో కూర్చున్నారు. కొంతమందికి సంతోషంగా ఉంది, కొంతమందికి భయం ఉంది, కొంతమంది వింతగా చూస్తున్నారు. అవునా? వాడిని కట్టేసి ఇటు వచ్చేసారు. వితిన్ 10 మినిట్స్‌లో నిజంగా వచ్చేసింది, పిడుగు వచ్చేసింది. ఇంతకుముందు కనిపించిన దానికంటే భయంకరమైన నిప్పులు కక్కుతూ వచ్చి చెట్టు మీద పడలేదు, ఈ ధర్మశాల మీద పడింది. అర్థమైందా? ఎవరు చచ్చిపోయారు? ధర్మశాల మొత్తం భస్మం అయిపోయిందండి నిమిషాల్లో. ఎవరు పోయారు ఇప్పుడు? ఎవరు పోయారు? ఒక్కడే మిగిలాడు అమాయకుడు. అవునా? 9 మంది భస్మం అయిపోయారు. వాళ్ళు కానీ వాడిని పనివ్వకుండా ఇక్కడే కానీ ఉంచున్నట్టు వీళ్ళందరూ కూడా బతుకుండేవాళ్ళుగా. కానీ వాడిని ఒక్కడిని వేరు చేసి పారేశారు. వీళ్ళకందరికీ సమష్టి ప్రార్థన వచ్చి ఒక్కసారిగా 9 మంది భస్మం అయిపోయారు. ఆ పీఠాధిపతి ఉన్నాడే ఋషికేశ్ కైలాసాశ్రమం పీఠాధిపతి, చూస్తూనే ఉన్నాడట ఆయన. ఈ వింతంతా చూస్తున్నాడట. 9 మంది పోయారు, వాడొక్కడే మిగిలాడు. అవునా? వ్యక్తికి ఫలం ఏ విధంగా ఉంటుంది? మనం చేసిన ఫలం మనకు వచ్చి తీరుతుంది. కానీ అందరూ సుఖపడాలి అని ఎవడైతే అనుకుంటున్నాడో, అవునా, వాడు రక్షించబడతాడు. కానీ ఒక్కోసారి ఇతరులకి కష్టం కలగాలనే ఆలోచన రాకుండా న్యూట్రల్గా అయినా ఉన్నా చాలా పెద్ద కష్టాల నుంచి బయటపడతాడు. కానీ ఇతరులకి కష్టం రావాలి, నష్టం రావాలి, బాధ కలగాలి, దుఃఖం కలగాలని ఎవడైతే అనుకుంటున్నాడో, ఎంతమంది అయితే అనుకుంటున్నారో, ఖచ్చితంగా అవన్నీ వాళ్ళకే వచ్చి తీరుతాయి. అవునా? సో ఇదంతా ఏంటి అంటే, మనం విజయం సాధించాలి అనే కోరిక మనకు ఉండాలి. ఎందులోనైనా మనం విజయం సాధించాలి అని అనుకుంటే అదేంటో క్లియర్గా తెలియాలి కదా. 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలి, 10th క్లాస్ అందరికంటే మేము ఫస్ట్ రావాలి. ఓకే, ఎలా ఎలా నాకు తెలియదు కానీ రావాలి. అయితే నువ్వే వేసుకో మార్కులు కదా. అది నీకు నువ్వే వేసుకో మార్కులు, అది కుదిరేది కాదు. కాబట్టి నువ్వు సాధించాల్సినటువంటి విజయం ఏమిటి అనేది స్పష్టంగా నీకు తెలియాలి, ఎలా అనేది కూడా నీకు తెలియాలి. మూడవది, సాధించే అర్హత నీకుందా లేదా? లేదు, సంపాదించుకో, అర్హతను సంపాదించుకో, కృషి చేయి, ముందుకు వెళుతూ ఉండు. అయినప్పటికీ కూడా ఆశించినంత సంకల్పం ఫలితం లేదు అని అంటే ఎక్కడో ఏదో లోపం జరిగింది. అవునా? ఒకసారి ఆగి నువ్వు డిప్రెషన్లో పడిపోకపోతే ఆగి లోపం ఎక్కడ జరిగిందా? కోర్స్ నేను బాగా రాసిన మార్కులు రాలేదు అని పిల్లాడు చెప్పాడు అనుకోండి, తల్లిదండ్రులను నమ్మితే ఓకే, ఏం చేస్తారు ఇప్పుడు? రీవాల్యుయేషన్ పెట్టించవచ్చు. అవునా? కాదండి, మార్కులే తక్కువ వేశారండి, రీకరెక్షన్ పెట్టించవచ్చు కదా. కౌంటింగ్ అయినా చేయొచ్చు, రీకరెక్షన్ అయినా చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు. కానీ నువ్వు కానీ కరెక్ట్గా కృషి చేసి ఉంటే వెనక్కి తిరిగి ఎక్కడ లోపం ఏర్పడింది అనేటువంటి దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళచ్చు. కానీ నువ్వే గుర్తించావు అని అనుకో, నువ్వు కానీ విజ్ఞానవంతుడు అయితే నేను కొన్ని ప్రశ్నలు కరెక్ట్గా రాయలేకపోయాను, ఇప్పుడు నువ్వు ఎవరిని కష్టపెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్కి బెటర్మెంట్ రాసుకోవచ్చుగా. అవును కదా? పాస్ అయ్యాను, మార్కులు తక్కువ, బెటర్మెంట్ రాసుకో. అవును కదా? ఏడండి, ఓన్లీ పరీక్షలే కాదు, ఏ విషయంలోనైనా సరే ఇప్పుడు వచ్చినటువంటి ఫలానికి అధికంగా రావాలి అని అంటే నువ్వు మళ్ళీ దాన్ని కృషి చేయొచ్చు. నీకు అనుభవం పెరిగే కొద్దీ, నీ జ్ఞానం పెరిగే కొద్దీ, నీకు సమర్థత పెరిగే కొద్దీ నీ క్రియేటివిటీని పెంచుకోవచ్చు. నైపుణ్యత, సమర్థత పెంచుకొని ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి అంతటికీ ఏంటి అంటే, ఒకటి
ప్లాన్ ఉండాలి, 2 కృషి ఉండాలి, 3 లోపం ఎక్కడ జరిగిందో తెలియాలి. ఇవన్నీ నువ్వు గుర్తించాలి అని అంటే నీ మనసు సమస్యల్లో పడిపోకూడదు. ఫలితాల మీద ఆసక్తి ఉండాలి కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అస్సలు ఎక్స్పెక్టేషనే ఉండకూడదు. నీ పని చేశారా, నీ ఫలితం చూద్దాం. నేను అనుకున్నంత రాకుండా ఎక్కడ పోతుంది? అనుకున్నంత కాదు, నేను చేసినంత ఫలం రాకుండా ఎక్కడ పోతుంది? ఫస్ట్ క్లాస్ స్టూడెంటే, బాగా చదివాడు, ప్రీ ఫైనల్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. వాడు ఎక్స్పెక్ట్ చేశాడు ఫస్ట్ ర్యాంక్ నాదే స్టేట్లో అనుకున్నాడు. వస్తుందా రాదా నువ్వు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో నువ్వు ఏదైనా సిక్ కావచ్చు, యాక్సిడెంట్ జరగచ్చు, ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోవచ్చు కదా. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పనికిరావు. కృషి చెయ్యి. అయితే నువ్వు పని చేసిన తర్వాతనే నీకు ఫలితం అనేది వస్తుంది. నువ్వు పరీక్షలకు అటెండ్ కావాలి, ఎగ్జామ్ రాయాలి. పూర్తి చేసి వచ్చిన తర్వాత నువ్వు ఎంత పని చేసావో అంత లాభాన్ని, అంత ప్రయోజనాన్ని నువ్వు రాబట్టుకోవచ్చు. రాలేదని కూర్చోవాల్సిన అవసరం లేదు, రాబట్టుకోవచ్చు. ఇవన్నీ జరగాలి అని అంటే మన మనస్సు మన చేతిలో ఉండాలి. మనసుని వదిలివేసుకోవడమే ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఫెయిల్యూర్ ఏదైనా సరే దానికి నువ్వు బానిస అయ్యావు అంటే అది నిన్ను జీవితంలో నష్టపరుస్తుంది. అనేక రకాల ఫెయిల్యూర్కి పక్కన దుఃఖం అనేది ఉంటుంది. అవునా? ఎగ్జామ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఎలక్షన్లో ఫెయిల్యూర్ కావచ్చు, బిజినెస్లో ఫెయిల్యూర్ కావచ్చు, కల్టివేషన్లో ఫెయిల్యూర్ కావచ్చు, జాబ్లో ఫెయిల్యూర్ కావచ్చు, అవునా? మ్యారేజ్లో ఫెయిల్యూర్ కావచ్చు, అవునా కాదా? ఫ్యామిలీ ఫెయిల్యూర్ కావచ్చు. వీటికన్నిటి కూడా ఇంకోటి ఉంటుంది పక్కన, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు. ఇది ఏదైనా సరే నీ మనస్సు కానీ నీ చేతిలో ఉంది అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యాను అనుకుంటున్నావో నువ్వు రెండింతల ఫలాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం నీకు వస్తుంది. నీ మనసు కానీ నీ చేతిలో ఉంటే, నీ మనసు నీ చేతిలో ఉంది అంటే జీవితంలో ఫెయిల్యూర్ అనేది లేనే లేదు. ప్రతిదానికి ఒక స్థాయి. కేజీ టు పీజీ ఒకే క్యాంపస్లో జాయిన్ అయ్యావు, మనం ఎవ్రీ ఇయర్ పైకి వెళుతూనే ఉంటావు. కానీ జాయిన్ అయిన ఒకే సంవత్సరంలో నువ్వు పీజీ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వస్తావా? రాలేవు కదా. నువ్వు ఏ క్లాసులో జాయిన్ అయ్యావో ఆ తర్వాత అంతా చదవాలి కదా. అలాగే మన మనస్సుని మనం చేతిలో పెట్టుకొని మన లక్ష్యం ఏదో గుర్తించి దాన్ని అందుకోవాల్సిన మార్గాన్ని స్పష్టంగా చూపించి బయట మనం చేసిన పని సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా లోపల మన హ్యాపీనెస్ తగ్గకుండా ఉండాలి అని అంటే ఎలా? అది చెప్పేదే భగవద్గీత. దాన్నే వేదాంతము అన్నారు. వేదం అంటే విత్ అనే రూట్ నుండి జ్ఞానము అని, తెలుసుకోవడము అని.
వేదాంతం జ్ఞానాలలో చివరిది అని. వేదాంతం వేదములో చివరిది, జ్ఞానములో చివరిది అనే వేద శిరస్సు అని కూడా అంటారు. శరీరానికి శిరస్సు ఎలాగో జ్ఞానంలో శిరస్సు అలాంటిదండి అని. ఇది క్రమంగా ఇక్కడ భగవద్గీతలో కూడా 18 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క విషయాన్ని అన్ని కోణాలలోనూ వివరించి చూపిస్తుంది. ఓపిగ్గా ఈ ఒక్క టెక్స్ట్ కానీ నేర్చుకోగలిగితే లైఫ్ని అంతటిని మన చేతిలోకి తీసుకొచ్చుకోవచ్చు. భగవద్గీత బాగా అర్థమయ్యి మన జీవితంలో మనం ప్రవేశపెట్టుకోగలిగేటట్లయితే డైరెక్ట్గా దున్నపోత మీద అదేది ఆ నల్ల తాడు పట్టుకొని యమధర్మరాజు నీకు ఎదురుగా కూర్చున్నా భయపడ్డు. అవునా? ఆయనకు ఒక చైర్ వేసి బాగా కాలుతో ఉన్న కాఫీ ఆయన చేతికిచ్చి కూర్చోవయ్యా కొద్దిసేపు డిస్కస్ చేద్దాం. మనం అనడం కాదు, ఆయనే అంటాను అన్నాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్ళతో నేను చక్కగా డిస్కస్ చేస్తాను. నా గురించి తెలియని వాళ్ళని నేను పట్టించుకోను, కానీ వాళ్ళే నా దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు పదే 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 పదే. అర్థమైందా? సో జీవితంలో సంపూర్ణత్వాన్ని అధిరోహించే విధి విధానమే భగవద్గీత. ఇది అన్ని కోణాల్లో అందరికీ పనికొస్తుంది. అయితే జనరల్గా ఏమనుకుంటాం, భగవద్గీత అంటే ముక్తిని గురించి చెప్పేదండి, అది మనకు ఎక్కడ పనికొస్తుంది? కానీ ఇక్కడ ముక్తి అంటే సమస్య నుండి బయటపడడం, నిరంతరం హ్యాపీగా ఉండడం, బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ అధిగమించడం ముక్తి అంటారు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సరిపోదా పదం? లిబరేషన్. అది కూడా ఇంకా తక్కువే. రియలైజేషన్. అవునా? వ్యక్తి తను సంపూర్ణంగా ఆవిష్కరింపజేసుకోవడం, తను భగవంతుడి కంటే తక్కువ కాదు, అన్యం కాదు అని నిరూపించుకోవడం. రియలైజేషన్. నేను భగవంతుడికి అన్యంగా లేను అని నిరూపించుకోవడం. అది నిజమేనా అండి? కదా. ఇప్పటి వరకు మనం చేస్తూ ఉన్న పనులలో సక్సెస్ రావాలి అంటే, అది గ్రాండ్ సక్సెస్ రావాలి అని అంటే మనసుని చిక్కబట్టుకోవాలి అని అనుకున్నాం కదా. మనసును దేంతో పట్టుకోవాలి? మనసుకు నాకు ఉన్న సంబంధం ఏంటి? అవునా? మనసుకు నాకున్న సంబంధం ఏంటి? ఇవి తెలుసుకోవడానికి రేపు ప్రయత్నం చేద్దాం. ఓకే, రేపు ఒక 40 నిమిషాలు. ఈ టైం అందరికి అనుకూలంగా ఉందా? సెవెన్ 7:30 ఏ టైం కావాలి? 45 minutes. 7 7:30? ఓకే, 7:30 to 8:15. ఓకే, రేపు ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా గుర్తుందా? రికార్డ్ చేసుకున్నారు ఎవరన్నా? నేను రికార్డ్ చేశా. దీన్ని కొంచెం ఎడిట్ చేసి నేను మళ్ళీ గ్రూప్లో కూడా పెడతాను, చూసుకోండి.
రేపు ప్రపంచానికి మనకు, అవును భగవంతుడు అంటున్నా కదా, ఆయనకు మనకు ఏంటి సంబంధం? అది పక్కన పెడితే నా మనస్సుకు నాకు ఏంటి సంబంధం? ఎలాంటి సమయాల్లో ఇది డిప్రెసివ్గా ఫీల్ అయ్యి మనల్ని దెబ్బ కొడుతుంది, ఎలాంటి సమయాల్లో దాన్ని మనం పట్టుకొని విజయం సాధించవచ్చు? మనసుకు నాకున్న సంబంధం ఏంటి? రేపు ఇంకొక కోణంలో విచారించడానికి ట్రై చేద్దాం. ఓకే, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. రేపటి నుండి అరగంట నేను క్లాస్ చెప్తా, పావుగంట మీకు అవకాశం ఇస్తా. క్వశ్చన్స్ అడుగుదాం. ఈరోజు ఫస్ట్ రోజే కదా, మిమ్మల్ని ప్రశ్నలు అడగమని చెప్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, కాబట్టి తయారు చేసుకోండి. మీకున్నటువంటి విషయాల్లో ఏమేమి సందేహాలు ఉన్నాయో పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఆ క్వశ్చన్స్ని ఏం చేస్తారు అంటే టైప్ చేసినా ఓకే, లేదా ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి వాట్సాప్లో పెట్టినా ఓకే కదా. మీకు ముందే వచ్చాయంటే రాసేసి ఈ గ్రూప్ ఉందిగా, జై మాతాజీ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పెట్టండి. అవి కూడా రికార్డ్ అవుతాయి కదా, తర్వాత వాళ్ళు కూడా పనికి వస్తాయి. చూద్దాం. ఓకే, ఇంకా ఇలా ఆసక్తి కలిగిన వాళ్ళకు కూడా ఇతరులకు కూడా చెప్పండి. మాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి క్లాసులు వింటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి వేరే వాళ్ళ క్లాసులని చెప్పేసి వేరే వాళ్ళ టైం వేరే వాళ్ళది వెళ్తుంది. ఇది మనం సపరేట్గా పెట్టుకుందాం. కొత్త వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నా, కాలేజ్ చదువుతూ ఉన్న వాళ్ళైనా, జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళైనా, ఇంటిని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళైనా, అవును వాళ్ళందరూ కూడా చెప్పండి. గ్రూప్లో జాయిన్ అయితే నెమ్మదిగా మనం మన దుఃఖాలని అధిగమించి సుఖంగా ఉండేది అనుకున్న విధంగా నిర్వహించుకోవడం ఎలా అన్నీ అనుకూలం ఉంటాయి. ఓకే, హరి ఓం.